విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 33/11 కేవీ విద్యుత్ వైర్ల నివాస గృహాల మీద నుంచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడపైకి చిన్నపిల్లలు వెళ్లినా తగిలేటట్లు వైర్లు ఉన్నాయని అన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ మార్పిడికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారని, ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని విద్యుత్ లైన్ మార్చి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఏదైనా సరే చెప్తాం కానీ ఆ టైంకే చూస్తారు, చూసి చూడపోయినట్టే వెళ్ళిపోతుంటారు. ఈ ప్రభుత్వమే కాదు సరే, ఏ ప్రభుత్వం ఏ నాయకులు వచ్చినా కూడాను ఇదే ఇక్కడ సమస్య. ఎవరు కూడా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ రకంగానే మాట్లాడతారు. చేస్తామమ్మా అంటారు, తర్వాత ఏమో అంత అయిపోయిన తర్వాత ఎవరు ఏడ్ చేయరండి. గత ప్రభుత్వం నుంచి మేము బాధలు పడుతున్నాం. ఇంటిపైన నుంచి వైర్లు చాలా బీభత్సంగా ఉంది. ఎవరు చనిపోతారో మాకే తెలీదు. మేము గేట్ లాక్ చేసుకుని ఉన్నాం. బొచ్చప్ప నరసయ్య గారు వచ్చారు, అప్పుడు చెప్పారు 1,50,000 అవుతుంది, మీరు తీయించియండి అనేసి పంచాయతీకి అప్పచెప్పారు. పంచాయతీ పరిధిలో డబ్బులు లేవన్నారు. మాకు చాలా ఇబ్బందికరం. మేమంటే డబ్బు కట్టాలంటే మేము కట్టలేము. మేమే పేదవాళ్ళము, ఎస్సీ కాలనీలో ఉంటున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము కూలాడితే కానీ కొండ ఆడదు మాకు. అలాంటి బ్రతుకులకి 1,50,000 కట్టమని మాకు అన్నారు. మేము కట్టలేమని మేము చెప్పాము. వైర్లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది గాలి వర్షానికి మాత్రం చాలా డౌన్కి అయిపోయి ఇంటికి ఆనుకొని ఉంటుంది. ఇంట్లో కడుపులతో ఉన్నోళ్ళు, పిల్లలతో ఉన్నోళ్ళు అందరం ఉన్నాము. అందరూ పేద బతుకులు ఎవరు ముందుకు రావటం లేదు. నేను గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు నేను తిరుగుతూనే ఉన్నాను. గ్రీవెన్స్కి వద్దామని నేను చూస్తున్నాను. అంతకుమించి నేను ఏం చేయలేను. మీరు దయచేసి మా వైర్లు తీయమని మీకు ప్రార్థిస్తున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. గత 7 సంవత్సరాల నుంచి వైర్ల వల్ల కానీ అన్నిటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. ఈ వైర్లు తొలగించమని ఏఈ గారికి కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ అందరూ ఎంతమంది చెప్పడం జరిగింది. ఎస్టిమేషన్ వేస్తామంటే ఎస్టిమేషన్ ప్రకారం కడితే షిఫ్ట్ చేస్తామని అంటున్నారు. వీలైతే డబ్బులు కొట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చింది, న్యాయం చేస్తుంది మా ప్రభుత్వం అనుకొని మేము ఇప్పుడు ఈ విధంగా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసాన్ని ఇది చూసి కూడా స్పందించి త్వరగా వీళ్ళందరికీ న్యాయం చేకూర్చాలని కోరుతున్నాను.